అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం మా విలేజ్ స్పెషల్ బెల్లంతో చేసిన నేతి సున్నుండలు రెడీ చేసుకుందాం. మీ అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. మా విలేజ్లో ప్రతి ఒక్కరూ సంక్రాంతికి ఈ సున్నుండలు రెడీ చేసుకుంటాం. ఈ సున్నుండలు మినువులతోటే రెడీ చేసుకుంటామండి, గుళ్ళతో కాదు. మినువులతో ఎలా రెడీ చేసుకుంటామో మీకు నేను వివరంగా చేసి చూపిస్తాను. చూడండి, సున్నుండ ఇంత కరెక్ట్గా రావాలంటే ఎంతంత కొలతలు వేయాలో, ఎలా చేయాలో అన్నీ వివరంగా మీకు చూపిస్తానండి. చూడండి, పక్కా కొలతలతో టిప్తో సహా మీకు వివరంగా చూపిస్తాను. చూసి ఈ సంక్రాంతికి మీరు కూడా రెడీ చేసుకుని పండగ జరుపుకోండి. ముందుగా ఒక పళ్ళులో 2 తవలు మినువులు వేసుకోవాలి. కేజీ మినువులు ఉంటాయండి. ఈ మినువులు సంవత్సరం మాకు నిలవ ఉంటాయి ఇంట్లోని. ఈ నిల్వ ఉండడానికి వేపాకులు, బూడిదది వేసుకుంటామండి, పురుగది పట్టుకుంటానే. ఇవే మళ్ళీ విత్తనాలకు వాడుకుంటాం. ఈ మినువుల్లో కొంచెం మినువులు తీసుకుని పండక్కి సున్నుండలు రెడీ చేసుకుంటాం. ఈ శుభ్రం చేసిన మినుముల్ని స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టి వాయికి 2 తవల చొప్పున వేసుకోవాలి. అంటే కేజీ మినువులండి. ఈ మినుముల్ని మంట సిమ్లోనే పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. టైం అయితే ఎక్కువే పడుతుందండి, అరగంట దగ్గరలో పడుతుంది. మంట అసలు ఎక్కువ పెట్టకూడదు, మాడిపోతాయి. మనకి ఈ మినువులు ఏగాయని ఎలా తెలుస్తుంది అంటే వాసన వస్తుందండి. మన ఇంట్లో సీక్రెట్గా చేసుకోవడానికి ఉండదు. ఈ సున్నుండలో మనం వేయించుకున్నామంటే వీధి గుమ్మాయించేస్తాయి, అంత బాగా వస్తాయండి మినువులతో రెడీ చేసుకుంటేనే. వాసన వచ్చిన తర్వాత మనం కొన్ని మినువులు తీసుకుని పీట మీద కొంచెం వేసుకుని అప్పడాలు చేసుకుని కర్ర ఉంటుంది కదండి, ఆ కర్రతో నలుపుకోవాలి, లేదా తవతో నలుపుకోవాలి. మినువులు నలుపుకున్న తర్వాత పప్పు ఎలా రెడీ అవుతుందో మీకు వివరంగా చూపిస్తున్నాను. ఈ పొట్టు అంతా ఊదేసుకున్నామంటే పప్పు బాగా కనిపిస్తుందండి మనకి. అప్పుడు ఏ కలర్ వచ్చిందో చూసుకోవాలి. ఈ పప్పు బిస్కెట్ రంగులో ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి మినువులు వేగినట్టు లెక్క. సున్నుండ మినువులు వేయించడానికి అనుభవం ఉండాలండి. తొందరగా దింపేసామంటే అసలు బాగోవు, పచ్చి వాసన వేస్తాయి. అలా అని ఎక్కువ వేపామంటే మాడు వాసన వేస్తాయి. చాలా జాగ్రత్తగా వేయించాలి. వేయించుకున్న మినువుల్ని కొంతసేపు పళ్ళులో ఆరబెట్టుకోవాలి. చాలా వేడిగా ఉంటాయి. వేడి తగ్గి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ మినువుల్ని పప్పుగా ఇసురుకోవాలి. చూడండి, పప్పు ఇసరడానికి మా విలేజ్లో అయితే ఈ తిరగలను ఉపయోగిస్తారండి. దీని పేరే తిరగలే. పప్పు చూసారా, వేడిగా ఉన్నప్పుడే మనం మినువులు ఇసురుకున్నామంటే మినువులపై ఉన్న పొట్టు సులువుగా ఊడొచ్చేస్తుందండి. చల్లారిన తర్వాత కన్నా వేడిగా ఉన్నప్పుడు మనకు బాగా సాయి పప్పులా రెడీ అయిపోతుంది. అందుకే గోరువెచ్చగా ఉన్నప్పుడే వెంటనే విసిరేసుకుంటాం. మన దగ్గర ఉన్న మినువులన్నీ విసురుకోవాలి. ఇలాగే పప్పు చూసారండి ఎంత బాగా పడుతుందో. ఇదే తిరగల్లోనేనండి ఈ పప్పును కూడా మినపసును రెడీ చేస్తారు. ఇంకంత ఓపిక లేదండి మీకు చూపించడానికి, అందుకే నేను పప్పు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, మంచి బిస్కెట్ రంగు వచ్చింది కదా. ఇలాగే ఉండాలి. మన దగ్గర ఉన్న మినువులన్నీ విసురుకున్నామండి. నేను పండగ కూడా ఉండాలని విసిరేసుకున్నాను. ఇప్పుడే 2 సార్లు చేయాలంటే చేయలేం కదండి. విసిరేసుకుని పప్పు నిల్వ ఉంచుకోవచ్చు. మనం విసిరిన ఈ పప్పు అంతా చెరుక్కోవాలి. ఈ చేటలో వేసుకుని చెరుక్కున్నామంటే పొట్టు చిన్న ముక్కలా అయిపోతాయి. దాన్ని చెక్కు అంటారు. ఆ పొట్టు చెక్కు అన్నీ తీసేసి మనకి ఒరిజినల్గా పప్పు ఉండేటట్లు బాగా చెరుక్కుని ఓ పళ్ళులో వేసుకోవాలి. చూడండి పప్పు ఎంత బాగా రెడీ అయిందో. అచ్చు సాయి పప్పులాగా ఉంది కదండి. మనకి సున్నుండలకి మినపప్పు రెడీ అయింది కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి. ఈ మూకుట్లో చిన్న గ్లాసుడు బియ్యం వేసుకోవాలి. దీన్ని ఏంటి గిద్ద గ్లాస్ అంటాం, టీ గ్లాస్ అంటాం కదా. ఆ టీ గ్లాస్ బియ్యం వేసేసుకుని మంట సిమ్లో పెట్టుకుని నిదానంగా బిస్కెట్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ బియ్యాన్ని మనం రెడీ చేసుకున్న మినపప్పు 2 కేజీల పప్పు అయితే ఒక చిన్న గిద్ద గ్లాసుడు బియ్యం సరిపోతాయి. ఎక్కువ వేసుకోకూడదండి. మళ్ళీ మనకి మినపప్పు వాసన మళ్ళీ మారిపోతుంది. ఎక్కువ వేసుకోకూడదు. 2 కేజీల పప్పుకి ఒక చిన్న గ్లాసుడు బియ్యాన్ని బిస్కెట్ రంగు వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలి. పప్పులో కలపాలండి ఈ బియ్యాన్ని. చూడండి రంగు మారే కదా, ఇవి మాడకుండా తీసేసుకోవాలి. ఈ బియ్యం ఎందుకు వేయించుతున్నామో తెలుసా? ఈ బియ్యం వేయకపోతే మనం సున్నుండ తినేటప్పుడు నోటికి అంటుకుపోతుందండి. మినపప్పుకి జిగురు ఎక్కువగా ఉంటుందండి. అందుకనే ఈ పప్పులో మనం బియ్యాన్ని కలిపి మరబట్టించామంటే మనం సున్నుండ తినేటప్పుడు నోటికి అంటుకోకుండా బాగుంటుందండి. అందుకనే మనం ఈ పప్పులో బియ్యం కలుపుతాం.
పప్పులో బియ్యం కలపటమే టిప్పు. ఇవన్నీ కలిపేసిన తర్వాత మరపట్టించుకోవాలి. చూడండి, మరపట్టించే మిల్లి దగ్గర నుంచి వచ్చేసిందండి పిండి. మనకి మినపసున్ని రెడీ అయిపోయింది. ఇది కూడా తిరగల్లో ఇసురుతారండి. ఇంకా అంతంత ఓపికలు లేవండి ఇప్పుడు, ఇసరట్లేదు. మేము కూడా మా విలేజ్లో కూడా మరే పట్టించేసుకుంటున్నాం. కొంచెం మొరుగుగా ఉండేటట్లు మర పట్టించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేస్తున్నాను. ఇదేంటి మనకి కొలత. పప్పు అది కొలుసుకుంటాం కదండి. మనం మర పట్టించుకున్నది 2 గ్లాసులు పిండి వేసుకోవాలి. ఈ 2 గ్లాసుల మినపసునికి 1 గ్లాసు బెల్లం వేసుకోవాలి. నేను మెత్తన బెల్లం కాబట్టి గ్లాస్ వేసుకుంటున్నాను. అదే మీరైతే పంచదార వేసిన బెల్లం వేసుకుంటారు కదా, గ్లాసున్నర నుంచి 2 గ్లాసులు వేసుకోవాలి. ఈ బెల్లం ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు కదండి. ఈ బెల్లం అనకాపల్లి మార్కెట్లో దొరుకుతుంది. కేజీ 52 రూపాయలు ఎంతో ఉంటుందండి. కామెంట్లు పెట్టారు కదా, వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తున్నారండి ఈ బెల్లం ఎక్కడ దొరుకుతుందని. అందుకే చెప్తున్నాను మీకు. అనకాపల్లి మార్కెట్లో పంచదార వేయని బెల్లం, ముద్ద బెల్లం అంటే ఇస్తారంటండి. మీకు అందుబాటులో ఉంటే అక్కడి నుంచి తెప్పించుకోండి. నేను గ్లాస్ బెల్లం వేసాను కదా అని మీరు గ్లాస్ వేసారంటే తీపి సరిపోదు. ఈ ముద్ద బెల్లం కదండి, బెల్లం ఎక్కువ పడుతుంది. ఈ బెల్లంలో స్వీట్ ఎక్కువ ఉంటుందండి. అందుకని నేను గ్లాస్ వేసాను. మీరైతే గ్లాసున్నర వేసుకోవాలి. చూడండి, ఈ బెల్లాన్ని ఈ పిండిలో బాగా కలిపేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 2 గ్లాసులు కూడా వేసుకోవచ్చండి. మనం బెల్లం ఎక్కువ వేసుకున్నామంటే నెయ్యి తక్కువ పడుతుంది. బెల్లం కొంచెం తక్కువ వేసుకున్నామంటే నెయ్యి ఎక్కువ పడుతుంది. ఈ బెల్లాన్ని పిండిని బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలేకుండా కలిపేసుకోవాలి. మెత్త బెల్లం కాబట్టి నా పని సులువు అవుతుందండి. చూడండి, సన్నగా కోరుకోవాలి మీరైతే బెల్లాన్ని. బెల్లం పిండి కలిపిన ఈ పిండిని జార్ తీసుకుని సగం వేసుకోవాలండి. సగం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకుండేటట్లు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మూత పెట్టేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇదే మా చిన్నప్పుడు అయితే మిక్సీలు ఉండేవి కాదండి. ఇలా బెల్లం పిండి కలిపేసుకున్న తర్వాత ఒక పీట మీద అప్పడాల కర్రతోటి మెత్తగా కొంచెం కొంచెం వేసుకుంటూ అప్పడాల కర్రతో నలుపుకునేవారు. చాలా టైం పట్టేసిదండి. ఇప్పుడు మిక్సీలు కాబట్టి చూసారా ఎంత తొందరగా రెడీ అయిపోయిందో. బెల్లం పిండి కలిసి ఎంత బాగా రెడీ అయిందో చూసారా. చాలా టైం పట్టిందండి అప్పుడు సున్నుండలు చేసుకోవాలంటేనే. తిరగల్లో పిండి ఇసురుకునేవారు. ఇసిరిన పిండిని మళ్ళీ బెల్లం ముక్కలు ఇవన్నీ కరగాలి కదండి. కొంచెం కొంచెం దోసుడు వేసుకుంటూ పీట మీద అప్పడాల కర్రతోటి మెత్తగా నలుపుకునేవారు పిండిని. చూడండి, 2వ వాయి కూడా వేసేసుకున్నాం కదా. చూసారా ఎంత బాగా రెడీ అయిందో పిండి. మనం నొక్కితే ఇలా ఉండయిందనుకోండి, ఆ పిండికి బెల్లం సరిపోయినట్టు లెక్క. ఇదే చూసుకోవాలి మనం. బెల్లం సరిపోకపోతే అలా ఉండవదండి. ఇప్పుడు ఈ పిండిని మధ్యలో గుంటలా చేసుకుని నెయ్యిని చూసారా వేడి చేసుకోవాలండి. బాగా వేడి చేసుకుని కరిగించుకోవాలి. మనం గడ్డలా వేసుకోకూడదు. బాగా కరిగించుకుని వేడి నెయ్యి వేసుకోవాలి ఈ గుంటలో. చూడండి, నెయ్యి అయితే ఎక్కువే పడుతుంది. నేతి సున్నుండలు కదా, అంతా ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెం పోసుకోవాలి. మనం వేడి వేసినప్పుడు చూసారా నురగలా వస్తుంది. అలా నురగలా వచ్చినప్పుడండి మంచి వాసనతో ఉంటాయి సున్నుండలు. చెయ్యి కాలకుండా ముందు పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ నేతితో ఈ పిండిని కలుపుకోవాలి. మధ్యలో మళ్ళీ నెయ్యి వేసుకోవాలండి, ఒకేసారి పోయకూడదు. మొత్తం మీద నాకు ఒక చిన్న గ్లాసు నెయ్యి పడుతుందండి ఈ 2 గ్లాసుల పిండికిని. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. పిండికి సరిపడినంత నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కూడా చాలా రుచిగా ఉంటుందండి. మన ఇంట్లో సొంతంగా చేసుకున్న నెయ్యి కదా. పండగ వస్తుందంటే మేము ఒక 2 నెలల ముందు నుంచే ఈ నెయ్యి దాచుకుంటాం. ప్రతి ఒక్కరూ సున్నుండలు మాత్రం కంపల్సరీగా పండగ రెడీ చేసుకుంటాం కదా. విలేజ్లో ఎక్కువ నెయ్యిలు కూడా బయట కొనరండి. ఎవరింట్లో నెయ్యి వాళ్ళకే సరిపోతుంది. పాళ్ళు అయ్యి అందరికీ ఉంటాయి కాబట్టి స్వచ్ఛమైన నెయ్యి ఉంటుంది మాకు. షాపుల్లో అయితే నెయ్యి ఎప్పుడు కొనం మేము. కావాలంటే ఇళ్ళ దగ్గరన్నా కొనుక్కుంటాం కానీ షాపు దగ్గర కొనుక్కోమండి. ఇప్పుడు ఎక్కడా ఉండలేకుండా ఆ నేతిని పిండిని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఉండయింది కదా. నెయ్యి సరిపోయినట్టే మనం వేసిన నెయ్యి. నాకు మొత్తం మీద 1 గ్లాసు నెయ్యి పట్టిందండి, చిన్న గ్లాసు. 2 గ్లాసుల పిండికి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నామంటే మనకి పిండి సిద్ధమైపోద్ది. ఈ రెడీ అయిపోయిన పిండిని మనం నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవాలి. బెల్లం నేతితో రెడీ చేస్తాం కదండి. చాలా ఆరోగ్యం అండి సున్నుండ కూడా. రోజుకు ఒకటి తినటం వల్ల ఐరన్ ఫుడ్ కదండి మనకి ఎంతో శక్తిని ఇస్తుంది సున్నుండ.
మా చిన్నతనంలో అయితే ఈ సున్నుండలో ప్రతిరోజు మజ్జిగన్నంలో తినేవారండి నంచుకుని. టిఫిన్లు అవి తినేవారు కాదు, మజ్జిగన్నాల్లో తింటా ఏదో ఒకటి ఈ సున్నుండ నంచుకుని తినేవారు. అందుకేనండి విలేజ్లో ఉన్నవాళ్ళు గట్టిగా ఉంటారు, ఆరోగ్యంగాని. వ్యవసాయ పనులు అవి చేస్తారు కదండి, వాళ్ళు సుకుమారంగా ఉంటే సరిపోదు, బలంగా ఆరోగ్యంగా ఉండాలి. వ్యవసాయ పనులు చేయడానికి శక్తి చాలా అవసరం కదండి. అందుకే రోజు మజ్జిగన్నంలో ఈ సున్నుండ నంచుకుని తినేవారు, చిమ్మిడి సున్నుండ నంచుకుని తినేవారు. ఇప్పుడైతే మా పిల్లలు పొద్దుటే మజ్జిగన్నాలు అవి తింటలేదు. కాలేజీలకి అది చదువులు వచ్చాయి కదండి, కాలేజీలకి అది వెళ్ళటం వల్ల వాళ్ళు కూడా టిఫిన్లే చేస్తున్నారు. చూడండి, సున్నుండలో లాస్ట్ సున్నుండ కూడా రెడీ అయిపోయింది. 2 గ్లాసుల పిండికి ఇన్ని సున్నుండలు అయ్యాయండి. చూడండి, నూరు ఊరించే నేతి సున్నుండలో మా విలేజ్ స్పెషల్ సున్నుండలు రెడీ అయిపోయింది. ఒక సున్నుండ విరిపి చూపిస్తాను ఎలా వచ్చిందో చూడండి. చూసారా ఎంత బాగా వచ్చిందో కరెక్ట్గానే. తప్పకుండా మీరు కూడా ఈ పండగకి రెడీ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.